హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరణ్దీపు 143 వ్లాగ్స్. ఈ రోజు నా వ్లాగ్ ఏంటంటే అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి. అండ్ ఇది అప్లోడ్ చేసినప్పుడు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే సిగ్నల్స్ ఉండవండి విలేజెస్లో. అందుకని చెప్పేసి నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, షార్ట్స్ ఆర్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదేంటంటే పసుపులు పోయడం అంటారు. మన సైడ్ ఏంటంటే శ్రీకాకుళం, బొబ్బిలి, విజయనగరం సైడ్ వాళ్ళకి తెలిసుంటది ఇలా పసుపు పోయడం అంటే. సంక్రాంతి రోజు చేస్తారనమాట. అంటే పెద్ద పండగ. భోగి నెక్స్ట్ రోజు చేస్తారనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. ఇది నాది ఏమంటారు, చాలా హ్యాపీనెస్ అనమాట. నేను యాక్చువల్లీ 1 ఇయర్ తర్వాత మళ్ళా మా అమ్మ వాళ్ళని వీళ్ళందరినీ కలిసి హ్యాపీగా పండగ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది. అండ్ ఇంకొకటి, ఇది ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ సంక్రాంతి మాకిది. చాలా అంటే చాలా స్పెషల్ మాకు. ఈ మెమరీస్ గానీ చాలా అంటే చాలా. అండ్ ఇంకొకటి, అక్కడ పసుపులు రాస్తుందేంటంటే మా పిన్ అనమాట. యాక్చువల్లీ ఎప్పుడూ మేము, మా పిన్ని వాళ్ళు, మేము, మా పెద్దమ్మ వాళ్ళు ఎప్పుడు కలిపే చేసుకుంటాము. అంటే మేము ముగ్గురం కదా, మా డాడీ వాళ్ళు ముగ్గురనమాట. సో వాళ్ళెప్పుడు మేము కలిసే చేసుకుంటాం ఏ పండగైనా సరే. సో కొన్ని అంటే మేము వైజాగ్‌లో సెటిల్ అయినాం. ఇంకొకటి, మా పిన్ని వాళ్ళు ఊర్లో ఉంటారు. మా అన్నయ్య వాళ్ళు కూడా వైజాగ్‌లో సెటిల్ అయ్యేవారు. ఈ మధ్య ఏంటంటే ఒక 6 ఇయర్స్ బ్యాక్ మా పెద్దమ్మ వాళ్ళు చనిపోయారు. సో అందుకని చెప్పి మా అన్నయ్య కూడా షిఫ్ట్ అయిపోయాడనమాట. రీసెంట్‌గానే తను కూడా ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాడు. యాక్చువల్లీ తను రాలేదు. కొంచెం మాకు ఏమంటారు, వచ్చుంటే బావుండని చెప్పి మేము చాలా బాధపడ్డాము. నెక్స్ట్ ఇయర్ మంచిగా, ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనుకుంటున్నాం. మంచిగా అంతా ఉంటే. అండ్ ఇంకొకటేంటంటే పసుపులు రాస్తుంది మా పిన్ని కదా! యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ నేను పసుపులు పోసుకుంటున్నాను. పెళ్ళైతే చేసుకుంటారు కదా! అండ్ పసుపులు పోసుకోవడం చాలా అంటే చాలా మంచిదంట. నాకు మా పిన్ని, మా మమ్మీ చెప్పారనమాట. రాసుకుంటే చాలా మంచిది అని. అండ్ ఇంకొకటేంటంటే మాకు, అంటే మా అమ్మ వాళ్ళకేంటంటే 9 పేరంటాలని ఉంటారనమాట. యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళు రీసెంట్‌గా వాళ్ళ ఓన్ హౌస్‌కి షిఫ్ట్ అయిపోయారు. అంటే ఈ కొత్తూరు, పాతూరు అంటారు కదా! మన విలేజెస్‌లో ఉంటది. అలాగా పాత ఊర్లో ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు పశువులు పోసుకుంటే గాని ఎవరు రారనమాట. అది కొంచెం దూరం. అంటే దూరం అంటే ఒక వాకబిలిటీ డిస్టెన్స్ అనమాట. ఒక 5 మినిట్స్, 3 మినిట్స్ అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళెవ్వరు రాలేదు. మేమే 3 టైమ్స్ అనమాట కూర్చున్నాం. ఆహ్, 3 సార్లు పసులు పోసుకున్నామనమాట. మాకు 9 మంది, ఆహ్, హ్మ్. 9 మంది పేరంటాలకి పశువులు పొయ్యాలి. అందుకని చెప్పేసి మేమే 3 సార్లు కూర్చున్నాము. నేను, మా అమ్మ అండ్ ఇంకో వదిన అన్నమాట. నేనైతే అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనుకున్నాను. అంటే కొత్తగా ఉందనమాట. ఫస్ట్ టైమ్ కదా నేను పశువులు పోసుకోవడం. చాలా హ్యాపీగా ఉంది. చాలా బ్లెస్డ్ అనమాట నేనైతే. ఇంకొకటేంటంటే దీనికి ప్రసాదం ఏం పెడతారంటే వడపప్పు, ఏమంటారు, చెరుగ్గడ అంటే కట్ చేసి పెడతారు. అండ్ ఇంకొకటి ఎర్ర దుంపలుంటాయి గదా మనకి, అవి. అండ్ ఇంకొకటి అరటిపండనమాట. ఇది ప్రసాదం పెట్టి. అండ్ ఇంకొకటి, ఇక్కడ నెత్తికి ఆయిల్ గూడా పూస్తారనమాట. మన అమ్మవారికి మనం ఎలా చేస్తామో అలా చేస్తామనమాట. మన ఇంటి పేరంటాలకి. అలా పసుపు దారం వేసి మెడలో కడతారు. కట్టిన తర్వాత ఏమంటారు, మనం చీరలు కొంటాం కదా దేవుడికి పెట్టడానికని చెప్పేసి, పేరెంటల మీద కూడా అలాగా చీరలు వేస్తారు. అంటే 9 చీరలనమాట. మా అన్నయ్య వాళ్ళవి 3, మా పిన్ని వాళ్ళు 3 అండ్ మా అమ్మ వాళ్ళవి 3 అనమాట. అలాగా. అండ్ మేమేంటంటే చాలా అంటే చాలా, ఏమంటారు, చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అయ్యాం. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇది నా ఫస్ట్ పసుపు పోసుకోవడం కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే కొత్తగా చూస్తున్నా, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఇలా చీరలేసిన తర్వాత ధూపమేస్తారు. ధూపమేసిన తర్వాత మొక్కుతారనమాట. మొక్కిన తర్వాత నీళ్ళు ఇట్లా జల్లుతారనమాట. మా పిన్ని చేస్తున్నట్టు. ఇలాగా మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ నేనైతే చాలా అంటే చాలా, మా ఆయనైతే చూసి ఏంటిది ఇలా చేస్తున్నారు అనంటే, మా సైడ్ తెలీదు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఇవన్నీ తెలీదు. అంటే తెలుసో లేదో నాకు తెలీదు గానీ అంటే వాళ్ళకి లేవనమాట. అందుకే మేము అక్కడికి గూడా వెళ్ళలేదు. అంటే ఇది ఫస్ట్ సంక్రాంతి కదా! అమ్మ వాళ్ళు పిలిచారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి వెళ్ళాము. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఆఫ్టర్ మ్యారేజ్ మేము కలిసాక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. చాలా అంటే చాలా. అండ్ చూసారు కదా! ఇలాగ చేస్తారనమాట పేరంటాలకి. అండ్ ఇంకొకటి, ఎప్పుడు పసులు పోసుకున్న మా అమ్మకి మా నాయనమ్మ గానీ, మా పెద్దమ్మ గానీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఈసారైతే వస్తున్నారని అనుకుంటున్నాను నేను కూడానా.
ఎందుకంటే వచ్చి చెప్తారనమాట. వాళ్ళు మనం 1 ఇయర్‌కి ఒకసారి వాళ్ళు తలుచుకుంటాం అంటారు గదా! మనం ఎళ్ళిపోయిన వాళ్ళు మనం ఎప్పుడూ ఉంటది. ప్రతిసారి మనం అట్‌లీస్ట్ ఒక సెకండ్‌లో అయినా మనకు గుర్తొస్తారు. అలాంటిది 1 ఇయర్‌కి అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు గాబట్టి, ఈ పండగకి పెద్దలొచ్చి మనల్ని మనం పెట్టే ఫుడ్డు, మనం చేసే పూజలు అన్నీ చూస్తారంట, వస్తారంట దగ్గరుండి. అందుకని చెప్పేసి ఇది ఇలా చేస్తారంట. అండ్ ఇది చూసారా మేమైతే పశువులు పోసిన తర్వాత ఏటికైతే వచ్చామో, ఏటికంటారు అంటే చెరువన్నమాట. ఈ వాటర్ అంటే మేము ఏరు అంటాము. మా ఊరు సైడ్ చాలా అంటే చాలా. అండ్ ఈసారి వాటర్ గూడా చాలా తక్కువున్నాయన్నమాట. లాస్ట్ టైమ్ అయితే చాలా ఎక్కువున్నాయంట. మేము అనుకున్నాం అరే! ఎక్కువున్నాయి కదా! ఎట్లా అని. అండ్ తర్వాత కొన్ని మేము నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా అంటే పసుపులన్నీ ఉంటాయి కదా! అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళా మంచిగా రెడీ అయినాం. ఎందుకంటే దేవుడిని దించుతాం అంటాం గదా! సో, అలా అయితే మేము మా పిన్ని అన్నీ రెడీ చేస్తుంది. మేమైతే అంతలోపు ఐస్ క్రీమ్ వచ్చిందని జెప్పి మా డ్యాడీని కొనండి అని చెప్పేసి మా డ్యాడీకైతే ఐస్ క్రీమ్ కొనండి అనంటే కొన్నారు. అంటే అందరం తిన్నాం హ్యాపీగా. నేను, మా ఆయన, మా తమ్ముడు వాళ్ళు, అక్క వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు గూడా ఉంటే ఇంకా బావుండే. మేము చాలా మిస్ అయ్యాం వాడికి. అంటే లాస్ట్ ఇయర్ నేను రాలేదు. అంటే లాస్ట్ ఇయర్ గూడా సరిగ్గా చేసుకోలేదు. ఈ ఇయర్ గూడా వాళ్ళొచ్చి అంటే ఇంత బావుంది అంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేసుకోవడం, మా పిన్ని వాళ్ళు చేసుకోవడం. సో, చాలా హ్యాపీగా ఉండింది. ఇంకా వాళ్ళు గూడా వచ్చుండుంటే ఇంకా బావుండు. అంటే మా పెదనాన్నొచ్చాడు. పెదనాన్నున్నారు. ఎందుకంటే ఊర్లోనే కాబట్టి ఆహ్, ఇట్లా వండి పెట్టి అందరం ఉన్నాం. జస్ట్ వాళ్ళు గూడా ఉండుంటే ఇంకా బావుండని చెప్పి హ్యాపీనెస్. సో, ఇట్లా మేమైతే మా దేవుడేంటంటే అంటే అమ్మ వాళ్ళ దేవుడేంటంటే అమ్మ వాళ్ళ దేవుడేంటంటే సింహాద్రప్పన్న. ఆయన్నే కొలుస్తారు. అంటే ఇంతకుముందు నేను గూడా ఈ ఇంటి అమ్మాయినే గాబట్టి ఇప్పుడు నాది పెళ్లయింది గాబట్టి నేను వేరు చెప్తున్నానంతే. అండ్ ఎంతనుకున్నా మా ఇంట్లో వాళ్ళు చూసారా మా ఆయనైతే బోర్ కొట్టి ఎంతసేపు ఫోను ఆయనకి నెట్ రావట్లేదనే ఉన్నాడు. అండ్ మేము ఇలాగా దేవుడి ముందు ఇట్లా వండినవన్నీ ఇట్లా పెడతామనమాట. దేవుడి ముందు పెట్టి ధూపమేసి ఆహ్, అందరం మొక్కేసి ఏమంటారు దీపంలో ఆయిలేసి మేము పైకిలా వస్తామనమాట. పైకొచ్చి పెద్దల్ని పిలవడం అనమాట. పెద్దలకి అన్నం పెట్టడం అంటారు కదా! అలాగా మేము మా తమ్ముడు చూడండి తెలియక అందులో వాటర్ పోసాడు. అట్లా పోయొద్దని మా అమ్మ చెప్తుంది. అంటే ఆహ్, ఇంతకుముందు మేము పురింట్లో ఉన్నాం గాబట్టి, ఆ ఇంట్లో అనుకో మేము పైనేసేవాళ్ళం. ఇప్పుడు మేము ఇక్కడికొచ్చినాం గాబట్టి మా పిన్ని వాళ్ళ ఇల్లనమాట. మా పిన్ని వాళ్ళ ఇల్లు, మా ఇల్లని కాదు అందరం ఒక దగ్గరే ఉంటాము. అండ్ ఇది మా ఇల్లు. మా ఫ్యామిలీ అంతే. అండ్ ఇంకొకటి ఇలాగా వాటర్ జల్లుతారు. ఇట్లా అన్నం పెట్టిన తర్వాత మా పెదనాన్న ఇంట్లో వాళ్ళందరూ వేసి ఇట్లా దండం పెట్టుకుంటారు. దీని తర్వాత అప్పటికి మాకు ఆకలేసేస్తుందని చెప్పేసి ధూపమేసేసి అరగంట బయట కూర్చొని ఇట్లా తినేసాం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ అండ్ ఐ మీన్ మేము గూడా అంటే మా అమ్మ వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఉన్నారనుకో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.